వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నిన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేకూర్చేలా చేస్తామని వారికి భరోసా కల్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న తరుణంలో జరిగిన యాక్సిడెంట్ లో ఒక యువకుడు స్పాట్లోనే మృతి చెందగా మరొక యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా యందు ధర్నా నిర్వహించారు. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేకూరుస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఎస్సీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చనిపోయిన కుటుంబాలకు ఎంపడే 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 నాగర్ కర్నూలు మీదుగా రైలు సర్వేకు 7.4 కోట్ల రూపాయలు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే లైనుకు కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. గద్వాల, డోర్నకల్, భద్రాద్రి కొత్తగూడెం రైల్వే లైను నిర్మాణానికి సర్వే చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 206 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గం సర్వే కోసం 7.4 కోట్ల రూపాయలను కేటాయించింది. గద్వాల నుంచి వయా వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట మీదుగా డోర్నకల్ వరకు సర్వే చేపట్టనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.